హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 27వ తేదీ శనివారం తిథి నాడు తుల రాశి వారి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున మాత్రము భారీ ప్రమాదం మీ జీవితంలో సంభవించబోతుంది. అందులోన ఆవేశపూరితంగా మీరు ఈ రోజున ఎక్కువగా ప్రవర్తిస్తారు. అకస్మాత్తుగా కోపం వచ్చేస్తుంది. కోపంలో మీరు ప్రవర్తించే తీరు ఈ రోజున భారీ నష్టాన్ని చవి చూసేలాగా చేస్తుంది. ఈ రోజున మీరు వీరితో జాగ్రత్తగా ఉండాలి. వీరి వలనే మీ మానసిక స్థితి ఇంతగా మారిపోతుంది. వారు మరెవరో కాదు, బంధువులు. ఈ రోజున బంధువులతో జాగ్రత్త తులారాశి వారి జాతకులు. లేకపోతే గనక మీ కుటుంబంలో అలజడి చెలరేగడం తథ్యం. ఇది జ్యోతిష్య పండితుల మాట. జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది ఈ రోజున తులారాశి వారి జాతకులకు. అయితే ఈ రోజున బంధువులతో ఏ జాగ్రత్తలు పాటించాలో, ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతూ ఉన్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తుల రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే ఈ రోజున తులారాశి వారి జాతకులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే గనక, తులారాశి జాతకులకు ఎక్కువగా ఎదుటి వారు ఏదైనా అవమానకరంగా మాట్లాడినా, నిందలు వేస్తూ మాట్లాడినా, లేదా వీరి మాటకు ఎదురు చెప్పినా కూడా ఆకస్మికంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు తులారాశి వారి జాతకులకు పుష్కలంగా ఉంటాయి. వీరి మాటే వేదమన్నట్లుగా చుట్టుపక్కల వారు వినాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఏదైనా చేస్తూ ఉంటారో. వీరి ఐడెంటిటీ కోసం ఎంతగానో కష్టపడతారో. తగిన గుర్తింపు తెచ్చుకోవాలని ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కావచ్చు, లేదా సమాజంలో బంధుమిత్రుల్లో కావచ్చు, వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. వీరికి అన్నీ తెలుసు అనే భావన కూడా తులారాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. భావనే కాదండి, వీరికి చాలా వరకు కూడాను అన్ని రంగాల్లో కూడా పట్టు ఉంటుంది. వీరి తత్వం ఎలా ఉంటుందంటే గనక, ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలి అని పరితపిస్తూనే ఉంటారు. అందుకే వీరికి కొంచెం అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి వద్ద ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది, అహంకారం కూడా ఉంటుంది. అయితే ఈ రోజున గ్రహ స్థితులు అసలు సరిగా లేవు. తులారాశి జాతకులకు మీరు మంచి చెప్పినా ఎదుటివారు చెడుగా అర్థం చేసుకుంటారు. అందులోన ఈ రోజున బంధుమిత్రులు మిమ్మల్ని చాలా వరకు కూడాను రెచ్చగొడతారు. మిమ్మల్ని కావాలనే ఇలా ఇబ్బందుల పాల్చేయాలని చూస్తారు. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలకు, పేరుకు భంగం వాటిల్లే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. మీరు కూడా అదే విధంగా ఈ రోజున గ్రహ స్థితి తాలూకా మీ యొక్క మానసిక స్థితి కూడాను చాలా వరకు కూడాను కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎదుటి వారిని పొరపాటున ఈ రోజున మాట అనే తత్వం కూడా ఎక్కువ అయిపోతుంది. బంధుమిత్రులతో ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున వారితో కలిసి మీరు ఎక్కడికైనా వెళ్లే ప్రయాణం చేసేటటువంటి అవకాశం కానీ, లేకపోతే గనక ఏదైనా శుభ కార్యక్రమంలో వారితో కలిసి మాట్లాడుకునే అవకాశం కానీ లభిస్తుంది. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు ఏది మాట్లాడినా కూడాను మీరు 2-3 మాటల్లోనే సమాధానం చెప్పండి. అలా కాకుండా వారితో కూర్చొని చర్చకు అస్సలు దిగద్దు. వారు ఏది అన్నా కూడాను మీరు ఈ రోజున మౌనం ప్రదర్శించండి, ఓర్పుగా ఉండండి. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉన్న
తులారాశి వారి జాతకులు ఈ రోజున మాత్రము బంధువులతో జాగ్రత్త. బంధాలకు ఎక్కువగా విలువనిచ్చే తులారాశి వారి జాతకులు ఈ రోజున ఏ మాత్రము అజాగ్రత్తగా ఉన్న బంధాలకి మీకు మధ్యన విచ్ఛిన్నం ఏర్పడుతుంది. అపార్థాలు పొరపాట్లు ఈ రోజున ఎక్కువ అయిపోతాయి. మీరు తప్పకుండా వారిని ఏదో ఒకటి తూలనాడే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే వారి యొక్క మాటలు మిమ్మల్ని చాలా వరకు కూడా చింతకు గురి చేస్తాయి. తత్ఫలితంగా ఆ ఆవేశంలోనే మీరు ఎదుటి వారిని నిందించేశారు. అహంకార పూరితమైనటువంటి మాటలు ఈ రోజున మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పరిస్థితి బాగోలేనప్పుడు మీరు సాధ్యమైనంత వరకు కూడా నెమ్మదిగా ఉంటేనే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఆవేశాన్ని కోపాన్ని ఈ రోజున పక్కన పెట్టేయండి. ఎదుటి వారు మన బంధువులు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. వారు ఏ విధమైనటువంటి చంచలత్వమైనటువంటి మనసుతో మాట్లాడినా కూడా మీరు మాత్రం మానసిక స్థైర్యాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయొద్దు. వారు ఎంతలా తూలనాడినా ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడినా కూడా ఈ రోజున జాగ్రత్తగానే ఉండండి. తులారాశికి చెందినటువంటి విద్యార్థులు అయితే గనక మీరు ఎందుకు పనికి రావడం లేదో చదవడం లేదంటూ దూషిస్తారో తల్లిదండ్రులు జాగ్రత్త. విద్యార్థుల మీద వారి మనసు మీద ఈ భావన అధికంగా అయిపోతుంది. వారితో మీరే మాట్లాడండి. పిల్లలపై ప్రేమను చూపించండి. వారితో కూర్చొని ఏకాంతంగా మాట్లాడండి. తులారాశి జాతకులు అలాగే నిరుద్యోగులు అయితే గనక ఉద్యోగం సాధించుకోలేని చేతకాని వారు అంటూ ఇలా పరుష పదజాలంతో బంధువులు మీతో ఈ రోజున వాగ్వివాదానికి దిగుతారు. వారు మీ శ్రేయస్సు కోసం మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతారు. కానీ వారి యొక్క మాటలు బాణాల్లాగా మీ హృదయానికి తప్పక గుచ్చుకుంటాయి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. వారు అలా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి వారితో తగువు పెట్టుకునే ప్రయత్నం కూడా చేయొద్దు. ఏది అయినా కూడా మాటల్లో చెప్పకూడదు, చేతల్లో చేసి చూపించాలి. వారి మొహం మీద కొట్టినట్లుగా మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి. వారు మాట్లాడిన చెడు మాటలను మీరు మంచికే తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంకాస్త కష్టాన్ని పెట్టండి. తప్పకుండా ఉద్యోగం వస్తుంది. గ్రహస్థితి సరిగా లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని తప్పక కనికరిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది. భగవంతుని దయతో మంచి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. మీరు అటువంటి చర్చల్లో పాల్గొనడం కంటే కూడాను అక్కడి నుంచి త్వరితగతిన వచ్చేసే ప్రయత్నం చేయండి. మీరు వెళ్లిన పనిని పూర్తి చేసుకుని అక్కడి నుంచి ఎంత వీలైతే అంత త్వరగా వచ్చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి డిస్కషన్స్ లో పాల్గొనవద్దు. ఈ రోజున సమాజంలో మీ పేరు కీర్తిని దెబ్బతీసేలా ఈ రోజున బంధువులు మీతో ప్రవర్తిస్తారు. వారి విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే ఈ రోజున అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తులారాశి వారి జాతకులకు ఈ రోజున ఏది కలిసి రాదు. అన్ని కూడా ఎదురు వస్తాయి. మీరు మంచిగా మాట్లాడినా కూడా ఎదుటివారు అర్థం చేసుకోలేకపోతారో తగాదాలు జరుగుతాయి. తత్ఫలితమే మీ కుటుంబంలో అశాంతి చెలరేగడానికి ప్రధాన కారణమవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు ఈ రోజున ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఓర్పు సహనాన్ని ఈ రోజున తప్పక ప్రదర్శించండి. మనం ఎంత తగ్గితే అంత మంచిది. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు కావున పరిస్థితులు మీ మీద పగబట్టాయి. ఈ రోజు ఖచ్చితంగా తులారాశి వారి జాతకులకు పరీక్ష కాలంగా చెప్పడం జరుగుతుంది. భగవంతుని అనుగ్రహం కోసం భగవంతుణ్ణి ఆరాధించండి. మానసిక ప్రశాంతత కోసం ఈ రోజున దేవాలయంలో కాస్తంత సేపు కూర్చోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా జూలై మాసంలో 27వ తేదీ శనివారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, గోచార రీత్యా ఈ రోజున బంధువులతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి పరిస్థితులు మీ మీద పగబట్టాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.